ఓకే. సో యాక్చువల్గా మనం ఆల్రెడీ ఒక ఫామ్ క్రియేట్ చేయడానికి మనం ప్లాన్ చేసాం కదా. ఆల్రెడీ ఒక కాన్ఫిగ్లో ఫామ్ అని చెప్పి క్రియేట్ చేసుకుని ఆ ఫామ్ని మనం ఎలా యూజ్ చేయాలి ఫామ్ కాంపోనెంట్లో అన్నది చూసాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే, బై డిఫాల్ట్ ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తాను. ప్లస్ అయ్యి మోడల్ పాపప్ తీసుకురాగలవా అని అంటే కనుక మనం ఆల్రెడీ రియాక్ట్ స్ట్రాప్ అన్నది వాడుతున్నాం. రైట్, ఇందులో మీకు మోడల్ అన్న కాంపోనెంట్ లో చూస్తే మీకు మోడల్ కాంపోనెంట్ ఇక్కడ ఇస్తాడు. చూడండి మోడల్, నేను పేజ్ అన్నాను కదా, ఆ పేజ్ బదులు యూ కెన్ యూస్ దిస్ మోడల్ ఆల్సో. చూడండి క్లిక్ చేస్తే నాకు మోడల్ పాపప్ వచ్చింది. లేదు సాయి, ఆ మోడల్ కూడా నేనే ఓన్ గా చేద్దాం అనుకుంటున్నాను, నాకు రియాక్ట్ స్టాక్ తో నాకు వద్దు, నాకు ఓన్ మోడల్ కావాలన్నారనుకోండి, ఫస్ట్ లాగిన్ పేజ్ నే ఒక మోడల్లోకి తీసుకొద్దాం. చూడండి, సో నేను ఏం చేస్తానంటే కామన్ కాంపోనెంట్స్ లో ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫోల్డర్ సే మోడల్. మోడల్ కాంపోనెంట్ అనేది కామన్ కాంపోనెంట్ కదా, అందులో తీసుకుని అందులో ఐఎమ్ గోయింగ్ టు సే, అంటే ఎలా చేయాలో మీకు తెలియాలి కాబట్టి నేను ఇది ఒకటి చెప్తున్నా. ఓకే, కాంపోనెంట్ డాట్ జేఎస్, అలాగే న్యూ ఫైల్ మోడల్ హైఫన్ కంటైనర్ డాట్ జేఎస్ అండ్ ఇండెక్సింగ్, ఇండెక్స్ ఫైల్ తీసుకోండి ఇండెక్స్ డాట్ జేఎస్. ఇప్పుడు మోడల్ కంటైనర్ లో ఐ మీన్ మోడల్ కాంపోనెంట్ లో మనం రాయాల్సిన మన జేఎస్ఎక్స్ రాసుకోండి. మోడల్ కాంపోనెంట్ ఇస్ ఈక్వల్ టు యారో ఫంక్షన్, ఈవెంట్స్ కూడా ఇప్పుడు రైజ్ చేస్తాను. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మోడల్ కాంపోనెంట్. ఓకేనా, మోడల్ కాంపోనెంట్. ఇప్పుడు ఇందులో రిటర్న్ మనకి మోడల్కి ఏమేమి కావాలి, నాకు ముందు ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్ పెట్టుకోండి. చెప్పే కదా ఫ్రాగ్మెంట్ ట్యాగ్ గురించి, ఒక కొత్త ఎలిమెంట్ ఏమి యాడ్ చేయకుండా ఒక ర్యాపర్ కింద తీసుకుంటున్నాను. సో ఇందులో నాకు కావాల్సింది ఫస్ట్ ఒక మోడల్ యొక్క ఒక కంటైనర్ ఉండాలి. రైట్, సో డివ్ ఐ కెన్ సే క్లాస్ నేమ్ మోడల్ హైఫన్ కంటైనర్ ఆర్ మోడల్ హైఫన్ ర్యాప్ అని కూడా అనొచ్చు. వ్రాపర్ అన్నా కంటైనర్ అన్నా ఒకటే అర్థం. సో ఆల్రెడీ నేను ఒక పేరెంట్ ఎలిమెంట్ పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఫ్రాగ్మెంట్ ట్యాగ్ కూడా అక్కర్లేదు, జస్ట్ రెడ్యూస్ ద క్యారెక్టర్స్ అంతే. క్యారెక్టర్స్ రెడ్యూస్ చేసుకోవడం కోసం జస్ట్ నేను అలా పెట్టుకున్నాను. సో నా ఈ మోడల్లో నాకు ఫస్ట్ కావాల్సింది హెడ్డింగ్. ఇప్పుడు మీరు మన పేటీఎంలోకి వెళ్ళి ఇక్కడ నేను సైన్ ఇన్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా క్లోజ్ బటన్ వచ్చింది, లాగిన్ విత్ పేటిఎం అకౌంట్ అని వచ్చింది కదా. ఇది ఇక్కడ పెడదాం. చూడండి ఫస్ట్ ఏం చేస్తానంటే మన కాన్ఫిగ్ లోకి వెళ్ళి మన కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, గో టు ద కాన్స్టెంట్స్, సే ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్. ఓకే, ఇదేంటిది మోడల్, మోడల్ ఓకే డిఏఎల్ కరెక్టే కదా, మోడల్ అండర్ స్కోర్ హెడ్డింగ్ టెక్స్ట్, హెడ్డింగ్ అండర్ స్కోర్ టీఎక్స్టీ. ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు మనం ఏదైతే మనం కంటెంట్ పెట్టాలో ఆ స్ట్రింగ్ ని కాపీ చేసి తెచ్చుకుని పెట్టుకుందాం. సో ఇంపోర్ట్ దిస్ ఇన్ యువర్ మోడల్ కాంపోనెంట్. మోడల్ కాంపోనెంట్ లోకి ఆ కంటైనర్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఎక్స్ప్రెషన్ మోడల్ టెక్స్ట్, యూ కెన్ యూస్ టీ, ఆటోమేటిక్గా వస్తుంది, ఇంపోర్ట్ చేసేసుకోండి. అంటే ఒక కొత్త కాంపోనెంట్ వచ్చింది, సో ఆ కొత్త కాంపోనెంట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇది రియల్ టైంలో మీకు మోడల్ కాంపోనెంట్ చేయమని మీకు ఒక టాస్క్ వచ్చింది అనుకుందాం. సో యూ గాట్ అన్ న్యూ టాస్క్, ఈ స్ప్రింట్ లో మీకు కొత్తగా టాస్క్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్రస్తుతం మీరు ముందు గిట్ చూసుకోండి. ఓకేనా, గిట్ లోకి వెళ్ళి ఫస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్, ఏ బ్రాంచ్ లో ఉన్నారో చూడండి. గెట్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నా. మరి నేను చేసేది మాస్టర్ లో చేయకూడదని నేను చెప్తున్నాను కదా. అంటే మనకి డెవ్ అనో బ్రాంచ్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఆ డెవ్ బ్రాంచ్ తర్వాతే మీకు ఫ్యూచర్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలి. సో వాట్ ఐ డూ, ప్రస్తుతానికి అయితే మాస్టరే మీ డెవలప్మెంట్ బ్రాంచ్ అనుకోండి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్లో నేను ఈ లోపల డెవ్ బ్రాంచ్ కూడా క్రియేట్ చేసి పెడతాను. ప్రస్తుతానికి అయితే మాస్టర్ బ్రాంచ్ నుంచే ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను. ఐ మీన్ టు సే నా టాస్క్ ఏదైతే ఉందో అది నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి టాస్క్ని బట్టి నేను చేసుకుంటాను. సో దీంట్లో ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది జీరా సాఫ్ట్వేర్ అండి. జీరా ఈ రియల్ టైంలో మీకు వర్క్ అసైన్ అయ్యేదంతా కూడా ఇలా జీరా బేస్ మీద జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను మోడల్ కాంపోనెంట్ అంటే మోడల్లో లాగిన్ కాంపోనెంట్ చెయ్యాలి, దట్ ఈస్ వాట్ మై టాస్క్. అవునా, సో నేను ఇప్పుడు నా జీరా.com, మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఈ జీరా.com ఏ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ వాడు మీకు యాక్సెస్ ఇస్తాడు అనమాట, మీకు అకౌంట్ ఇస్తాడు.
సో మీరు ఇలాగా డమ్మీ గేమ్ క్రియేట్ చేయట్లేదు. నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఎలా ఉంటుంది రియల్ టైం అని చూపించడానికి ఐమ్ జస్ట్ షోయింగ్ ఇట్ టు యూ. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ఒకటి కనబడుతుంది. సో వాట్ ఐ డూ, పేటిఎం ప్రాజెక్ట్ కదా, నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకుంటా. స్క్రమ్ ఇదంతా మీకు అనవసరం, మీకు వాళ్ళు ఇచ్చేస్తారు, ఇదంతా క్రియేట్ చేసి ఇస్తారు మీకు. ఓకే, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ పేటిఎం అండర్ స్కోర్ క్లోన్. ఓకేనా, పీసీ పేటిఎం క్లోన్ వచ్చింది. మీరు కావాలంటే దీన్ని కూడా నేను మార్చుకోవచ్చు. ఓకే, పీసీ వచ్చిందా? ఓకే, పేటిఎం పీసీ అని ఉంచుకుందాం. నెక్స్ట్. ఓకే, నాకు ప్రస్తుతానికి ఏం అక్కర్లేదు. కనెక్ట్ విత్ గిట్ అంటున్నాడు. ఓకే, కంటిన్యూ. రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇది బోర్డు అండి, మీకు జీరాలో బోర్డు ఇలా ఉంటుంది. ఓకే, ఒక యాక్చువల్గా మీ టాస్క్లన్నీ బ్యాక్లాగ్లో ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాక్లాగ్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఇప్పుడు ఒక బ్యాక్లాగ్లో క్రియేట్ చేసి పెట్టుకుంటా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ప్రాజెక్ట్ పీసీ క్లోన్లో స్టోరీ లాగిన్ ఫామ్ విత్ మోడల్ పాప్. ఓకే, పాప్. ఇది మన టాస్క్. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇందులో ఉంటుంది. ఓకేనా, డిస్క్రిప్షన్లో. సో ప్రస్తుతానికి అయితే క్రియేట్ చేసేస్తాం. ఓకే, ఇలా ఉంటుంది. మీకు రియల్ టైంలో మీకు స్ప్రింట్ కాల్స్ జరుగుతాయి. మనకి స్క్రమ్ మాస్టర్ అంటే మేనేజర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఉంటారు అనమాట. ఓకే, మీకు డైరెక్ట్గా ఉండేదే స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. అంటే ఆఫ్లైన్లో మనం మన వర్క్ని మేనేజ్ చేయడం కోసం మేనేజర్స్ లీడ్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఎజైల్ మెథడాలజీలోకి వచ్చేటప్పటికి మాత్రం మీకు స్క్రమ్ మాస్టర్ ఇంపార్టెంట్. వాడు ఈ స్టోరీని గ్రూమ్ చేసి పెడతాడు అనమాట. అంటే దీని గురించి మన బిఏతో ఎక్స్ప్లెయిన్ చేయించి ఎవరికి అసైన్ చేయాలి అని అడుగుతాడు. మన యూఐ ఒకటే చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో దీని మీద ఎస్టిమేషన్స్ అడుగుతాడు. లాగిన్ ఫామ్ విత్ మోడల్ పాపప్ అన్నాను కదా, దీని గురించి ఎస్టిమేషన్స్ అడుగుతాడు. ఎస్టిమేషన్స్ అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా టైటిల్ చూసి చెప్పలేము, కింద డిస్క్రిప్షన్లో వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. బాబు ఇందులో నువ్వు లాగిన్ ఫామ్ చేయాలి, దానికి వ్యాలిడేషన్స్ చేయాలి, ఇది ఒక మోడల్ పాపప్లో రావాలి, అలా స్టెప్స్ వైజ్ ఇస్తాడు అనమాట. అవంతా చదువుకుని మీరు ఎస్టిమేషన్స్ అన్నవి పాయింట్స్ లెక్కన చెప్పాలి. కంపెనీని బట్టి ఒక్కొక్క పాయింట్ 1 డే అవ్వచ్చు, హాఫ్ డే అవ్వచ్చు. అది కరెక్ట్గా నేను చెప్పలేను, ఎందుకంటే మా దాంట్లో 1 పాయింట్ అంటే 1 డే కింద లెక్క. అది కూడా ఫిబానాకీ సిరీస్లో చెప్పాలన్నమాట. ఫిబానాకీ సిరీస్ అంటే మీకు తెలిసి ఉంటుంది, 1, 3, ఓకే, 5, సంథింగ్ లైక్ 8, తర్వాత 12, నాట్ 12, 13, తర్వాత 13 ఇలా వస్తుంది. ఓకే, అంటే 1 అంటే 1 డే, 3 అంటే 3 పాయింట్స్ 3 డేస్, 5 అంటే 5 పాయింట్స్ 5 డేస్, 8 అంటే 8 పాయింట్స్ 8 డేస్, 13 అంటే 13 డేస్. సో ఇప్పుడు ఈ టాస్క్ చేయడానికి నాకు 5 డేస్ కావాలి. ఓకే, అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఎస్టిమేషన్స్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, లేదా ఇంకో స్టోరీ పాయింట్ ఎస్టిమేటెడ్. ఎవరు ఎస్టిమేట్ చేశారు ఆ పాయింట్స్ ఇక్కడ వేస్తాడు. నాకు 5 పాయింట్స్ చెప్పా, 5. ఓకే, నెక్స్ట్ ఎవరికి అసైన్ చేయాలి? సాయికి అసైన్ చేయండి. ఓకేనా, సాయి ఎం అసైన్ చేశాను. ఇప్పుడు నాకు అసైన్ అయింది, బట్ ఇంకా స్ప్రింట్ స్టార్ట్ అవ్వలేదు కదా. క్రియేట్ ఏ స్ప్రింట్ వాడు చూసుకుంటాడు అంత, స్క్రమ్ మాస్టర్, మీరు ఏం అవ్వకలేదు. సో ఇక్కడ చూసారా, పీసీ స్ప్రింట్ 2 అని వచ్చింది. యాక్చువల్గా స్ప్రింట్ 1 పైన ఉంది, సారీ, డిలీట్ ది స్ప్రింట్. ఇది మన స్ప్రింట్. ఎవ్రీ వెడ్నెస్డే స్టార్ట్ అవుతుందండి, 2 వీక్స్కి మళ్ళీ వెడ్నెస్డే ఎండ్ అవుతుంది. సో ఈ స్టోరీ తీసుకొచ్చి మన స్ప్రింట్లో పడేసాడు. దీని గురించి, ఈ స్ప్రింట్ గురించి మళ్ళీ ఒకసారి నేను ఒక 2, 3 స్టోరీ క్రియేట్ చేసి పెట్టి మళ్ళీ చూపిస్తాను. డోంట్ వరీ, జస్ట్ టు అండర్స్టాండింగ్. ఎప్పుడైనా టాస్క్ క్రియేట్ చేస్తుంటే ఇలా చేయాలి అని చెప్తున్నాను అంతే. సో ఇది నా పేరు మీద వచ్చిన టాస్క్. సో నేను ఈ టాస్క్ అర్థం చేసుకుని దీన్ని ఐడి చూసారా, PC-1. ఓకే, ఇప్పుడు అదే PC-1తో నేను ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. రియల్ టైంలో ఎప్పుడు ఇలాగే చేస్తాం. సో గెట్ చెక్అవుట్ -b PC-1. మనం చేసేది యూఐ లేకపోతే డెవలప్మెంట్ ఉంది అనుకుంటే కనుక, అండ్ ఇది స్టోరీ కాబట్టి యూ కెన్ పుట్ ఏ స్టోరీ. బగ్ అయితే బగ్. ఓకే, అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే టాస్క్ స్టోరీ కాబట్టి స్టోరీ అని పెట్టి ఎంటర్ కొట్టాం. కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ మనం చేస్తున్న చేంజెస్ కనపడతాయి. కాన్స్టెంట్ ల్యాండింగ్ పేజ్ కామన్ మోడల్ పాపప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. ఇప్పుడు మీ వర్క్ కంటిన్యూ చేసుకోండి. ఓకేనా.
సో నాకు జీరాలో టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ బట్టి టాస్క్ నేమ్ని బట్టి నేను ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నా. ఇది ఇంపార్టెంట్. కమాండ్స్ మనకి ఎక్కడైనా దొరికేస్తాయి, కానీ ఈ ప్రాసెస్ ఎక్కడ తెలియదు మనకి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. అందుకని ఇది కొంచెం టచ్ చేశారు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మోడల్కి ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ హోల్డ్ ఆన్ హియర్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక స్ప్రింట్ లో ఒక టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ యొక్క ఐడిని బట్టి నేను బ్రాంచ్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ వరకు క్లియరా? సో నౌ యు ఆర్ ఇన్ PC-1 స్టోరీ. క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మోడల్, ఇప్పుడు లోపల కోడింగ్ లోకి రండి. మోడల్ పాపప్ అయితే మోడల్ కంటైనర్ పెట్టుకున్నా. అంటే నా ఐడియా ఏంటంటే, ఇఫ్ ఐ గో టు ద డిజైన్, మీకు ప్రస్తుతానికి అయితే వాడు డిజైన్ ఇస్తాడు, బట్ ప్రస్తుతానికి అయితే ఇదిగో ఇది, ఇందులో ఇలా టైటిల్ రావాలి, అందులో నేను అనుకున్న లాగిన్ ఫామ్ రావాలి, అది నా థాట్. సో ముందు కంటైనర్ అయితే పెట్టుకున్నా, దానికి హెడ్డింగ్ కావాలి కాబట్టి దానికి ఒక డివ్ పెట్టుకుండి, సే క్లాస్ నేమ్, దానికి మళ్ళీ స్టైల్స్ రాద్దాం. ఓకే, ఇది హెడ్డింగ్. ఇందులో మనం అనుకుంటున్న ఈ వేరియబుల్ ఇక్కడికి రావాలి. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్. సరే సాయి, నువ్వు మోడల్ అయితే తీసుకొచ్చావు అట్లీస్ట్ కదా. ఇప్పుడు ముందు కంటైనర్ లో కూడా రాసేసేయండి, కాన్స్టెంట్ తీసేయండి, app.css ఇవన్నీ క్లోజ్ చేసుకున్నాం ప్రస్తుతానికి, నాకు వీటితో పని లేదు. ఓకే, రైట్. సో కంటైనర్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మోడల్ కాంపోనెంట్, సారీ, కాన్స్టెంట్ మోడల్ కంటైనర్ is equal to arrow function of export default of model container, return model component. Right? Now go to your index.js. Okay, this model component ki I just need to put, and ఇప్పుడు మీ index.js లోకి వెళ్ళి import model from dot slash model container, export default of model. ఓకే, నా మోడల్ కంటైనర్ రెడీ. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఈ సైన్ ఇన్ బటన్ ఎక్కడైతే ఉందో, ఓకే, దట్ టు ఇన్ డిఫాల్ట్ హెడర్ లో ఉంది సైన్ ఇన్ బటన్, ఐ గెస్ రైట్. సో అక్కడికి వెళ్ళండి. సో డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్ లో ఐ హావ్ ఎ సైన్ ఇన్ బటన్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ కాంపోనెంట్ కనపడాలి. దట్ ఈస్ వాట్ మై థాట్. ఓకేనా? సో ఈ డిఫాల్ట్ హెడర్ లో, హెడర్ కాంపోనెంట్ లో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే, ఈ బటన్ క్లిక్ హ్యాండ్లర్ కింద రాస్తా. అంటే ఈవెంట్ రాస్తున్నాం, అది కూడా ఆన్ క్లిక్. ఆన్ క్లిక్. ఓకే, ఇప్పుడు ఆన్ క్లిక్ లో నేను మెథడ్ పెట్టాలి కదా. సో కంటైనర్ లోకి వెళ్ళి నేను ఇక్కడ ఆల్రెడీ యూజ్ ఎఫెక్ట్ తో డేటాని తెచ్చుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా. ఏమని? సైన్ ఇన్, సైన్ ఇన్ క్లిక్ హ్యాండ్లర్. ఓకేనా? తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అన్ ఆరో ఫంక్షన్, అండ్ ఈ సైన్ ఇన్ ఇక్కడ కన్సోల్ పెట్టుకోండి. ఓకే, హలో వరల్డ్, సింపుల్గా ముందు టెస్ట్ చేస్తున్నాం మనం అనుకున్నట్టు అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని. సో దీనికి ప్రాపర్టీస్ కింద, అంటే ప్రాప్స్ కింద పంపించుకోండి. సో ప్రాప్స్ కూడా మీరు ఇలా పంపించుకోవచ్చు. కొంచెం నెక్స్ట్ లైన్లో పెట్టి యూ కెన్ పుష్ ఇట్ లైక్ దిస్. యూ కెన్ స్ట్రక్చరైజ్, మీరు స్ట్రక్చరైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన కాంపోనెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాప్స్లోకి ఆ కాంపోనెంట్ అయితే వస్తుంది కదా. సో ప్రాప్స్ డాట్, వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? సైన్ ఇన్ క్లిక్ హ్యాండ్లర్. తీసుకోండి, సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి, మన అప్లికేషన్లోకి వెళ్ళి, గో టు ద ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ట్రై టు సీ దట్ క్లిక్ హ్యాండ్లర్, క్లిక్ చేసి చేయండి. ఓకే, నాకు ఏంటి కన్సోల్ ఏం రాలేదు. ఓకే, లెట్ మీ రీలోడ్ ఇట్. క్లియర్, క్లియర్ ఎవ్రీథింగ్. చూడండి, హలో వరల్డ్ వచ్చింది. జస్ట్ అ సెకండ్ అండి.
రైట్. సో క్లిక్ చేస్తుంటే నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. పర్ఫెక్ట్. నా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ ఓకే ఇందులో నేను ఒక ఫ్లాగ్ పెట్టుకుంటాను. ఓకే ఆ ఫ్లాగ్ కూడా ఎలా పెడతారంటే ఓ స్టేట్ క్రియేట్ చేసుకుంటాను. కాన్స్టెంట్ ఐ కెన్ సే షో మోడల్ కమా సెట్ షో మోడల్ ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనీషియల్గా ఫాల్స్. ఈ షో మోడల్ అన్న దాన్ని స్టేట్ ని ఇక్కడ ప్రాప్ కింద పంపించుకుంటున్నాం ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ దిస్. ఓకేనా. సో ఈ క్లిక్ లో ఏం చేస్తానంటే షో మోడల్ సెట్ షో మోడల్ అని చూసారు కదా ఇది తెచ్చుకుని ఓకే ఇది తెచ్చుకుని ఇందులో ఇఫ్ షో మోడల్ నాట్ అదే వాల్యూని నాట్ ఆఫ్ షో మోడల్ ఇవ్వాలి. అంటే ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఓకేనా. సో వాట్ ఐ డూ నౌ నేను మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్రాప్స్ హియర్. సో ఆ ప్రాప్స్ ని బట్టి ఇక్కడ ఆ ఎలిమెంట్ ని నేను షో హైడ్ చేస్తాను అనమాట. సో ఎక్స్ప్రెషన్ props dot show what is it model ఓకే అండ్ నా కాంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ మోడల్ ఇంపోర్ట్ చేయండి. మోడల్ ఈ మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. డిఫాల్ట్ గా మీకు ఆ మోడల్ అన్నది కనపడదు. ఓకే వాట్ అన్డిఫైన్డ్ ఈస్ నాట్ ఇటరబుల్. ఎక్కడది అన్క్యాచ్డ్ అన్డిఫైన్డ్ ఈస్ నాట్ ఇటరబుల్. డిఫాల్ట్ హెడర్ కంటైనర్ లైన్ నెంబర్ 6 అండి. ఓకే యూజ్ ఎఫెక్ట్ అన్నానా, సారీ ఫర్ దట్. యూజ్ స్టేట్ అండి ఇది. యూజ్ ఎఫెక్ట్ అన్న రైట్. వెరీ గుడ్. క్లియర్ చేయండి. ఇప్పుడు మీకు చూస్తే సైన్ ఇన్ కొడితే నాకు మోడల్ అన్న హెడర్ ఉంది చూసారా, అది కనపడుతుంది చూడండి. లాగిన్ విత్ పేమెంట్ అకౌంట్. అదేంటి సాయి ఆ మూలం కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నాట్ ఆఫ్ పెట్టా. హైడ్ షో మీన్స్ హైడ్ షో హైడ్ షో హైడ్ షో కదా. అక్కడ వచ్చింది ఏంటి సాయి, మరి నాకు మెయిన్ గా రావాలి కదా అంటే ఎస్. దానికి ఇప్పుడు స్టైలింగ్ రాయండి. ఈ కాంపోనెంట్ కి నేను ఆల్రెడీ మన హెడర్ కాదు ఇది మన ల్యాండింగ్ పేజ్ క్లోజ్ చేయండి. వేర్ ఇస్ మై మోడల్. దీనికి ఒక క్లాస్ పెట్టాను మోడల్ ర్యాప్ అని. ఓకే దీనికన్నా ముందు నేను ఇంకొక డివ్ పెడుతున్నాను. ఓకే అదే మాస్క్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్ పెట్టి ఓకే ఫ్రాగ్మెంట్ ట్యాగ్ పెట్టి ఐ యూజ్ అనదర్ డివ్ సే క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు మాస్క్. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ లేయర్ వచ్చింది చూసారా, దానికోసం అదే మాస్క్. సో ప్రస్తుతానికి సిఎస్ఎస్ రాయడం మొదలెట్టి ఎలా చేస్తానంటే మీరు ఇప్పుడు ఇది కామన్ కాదు, నాకు ఇది ఓన్లీ ఫర్ మోడల్ కాంపోనెంట్ మాత్రమే కావాలి స్టైలింగ్, అవునా. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇదే మోడల్ ఫోల్డర్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్ సే మోడల్ హైఫన్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ రైట్. సెపరేట్ చేసేసుకున్నా. నేను కామన్ గా రాయట్లా, ఐ సెపరేటెడ్ ఇట్. నా కాంపోనెంట్కి ఏదైతే కావాలో అదే ఫోల్డర్లో నేను సిఎస్ఎస్ అని రాసి పెట్టుకున్నాను. ఓకే ఇలా ఇదే ఇదే మెయిన్ ఇండివిజువల్ కాంపోనెంట్. కామన్ గా ఉన్నవి కామన్ లో రాస్తాం విచ్ ఇస్ యాప్ డాట్ సిఎస్ఎస్. నాకు ఇప్పుడు మోడల్ అన్నది కామన్ కాదు. నా మోడల్ కాంపోనెంట్ వాడుతున్నప్పుడు ఆ సిఎస్ఎస్ లోడ్ అయితే చాలు. కాబట్టి మోడల్ సిఎస్ఎస్ లో నేను మోడల్ కాంపోనెంట్ ఫోల్డర్ లో సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నా రైట్ డౌన్ యువర్ స్టైల్స్. సో మాస్క్ తీసుకోండి. ఫస్ట్ డాట్ మాస్క్ కి నేను ఏం చేస్తానంటే విత్ 100%, హైట్ 100%. ఓకే బ్యాక్గ్రౌండ్ ఓకే దానికన్నా ముందు పొజిషన్ ఫిక్స్ చేసేస్తున్నా విండోకి. దెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కలర్ ఇవ్వాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఆర్జీబీఏ రెడ్ గ్రీన్ బ్లూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఒపాసిటీ అనమాట. సో 0 0 0 ఐల్ గివ్ 0.4. 0.4 అంటే ఒపాసిటీ 40% అనమాట ఆర్జీబీ కలర్లో. ఓకే నా దాని కింద మోడల్ కంటైనర్ ఉంది కదా, ఈ మోడల్ వ్రాప్ తీసుకోండి. ఈ మోడల్ వ్రాప్ కి హౌ మచ్ విడ్త్ అండ్ హైట్ యూ వాంట్ గివ్ ఇట్. దానికి విడ్త్ వచ్చి ఒక 400 పిక్సెల్స్, హైట్ వచ్చి ఒక 400 పిక్సెల్స్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ వచ్చి
వైట్ ఇచ్చేస్తాను, నాకు వైట్ ఉంటే చాలు. ఓకే, మార్జిన్ 0 ఆటో సెంటర్ చేస్తుంది. నా సి వాట్ విల్ హ్యాపన్. ఓకే, ఇంకా సిఎస్ఎస్ ఇక్కడ లోడ్ చేయాలి, సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ డాట్ స్లాష్ మోడల్ హైఫన్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్. ఆ సిఎస్ఎస్ ని ఆ కాంపోనెంట్ లో మాత్రమే లోడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత సి మీకు ఏదో బ్యాక్గ్రౌండ్ వచ్చి ఓ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, కానీ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. సో వాట్ ఐ డూ, సిఎస్ఎస్ లోకి వెళ్ళి లెఫ్ట్ జీరో, సారీ, లెఫ్ట్ జీరో, టాప్ జీరో, మొత్తం వచ్చింది చూసారా బ్యాక్గ్రౌండ్. నా దాని టాప్ ఇప్పుడు ఇది జెడ్ ఇండెక్స్ లో పెట్టుకోండి. దీనికి కూడా పొజిషన్ రిలేటివ్ ఇచ్చి గో విత్ జెడ్ ఇండెక్స్ సే 999, కొంచెం హయ్యర్ వాల్యూ ఇవ్వండి. దీనికేమో జెడ్ ఇండెక్స్, పొజిషనింగ్ లో చెప్పుకున్నాం కదా జెడ్ ఇండెక్స్ ని, సో ఇక్కడ నేను 99 ఇచ్చుకుంటాను. చూడండి నా బాక్స్ కనబడుతుంది. సరే బాక్స్ కనబడుతుంది కానీ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వలేదు కదా. ఓకే, సో విడ్త్ హైట్ పెట్టాను, మార్జిన్ 0 పని చేయాలి. ఓకే, దెన్ నాకు ఇంకొక ఐడియా వచ్చింది. సిఎస్ఎస్ఏ కాబట్టి లెట్స్ సే డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, వాట్ ఈస్ దిస్, జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్. ఓకే వెయిట్, ప్రాపర్టీ అది ఉంటుంది కదా ఫ్లెక్స్ అలైన్, ఫ్లెక్స్ అలైన్ గ్రో shrink. ఓకే, వాట్ ఈస్ దట్, ఫ్లెక్స్ డైరెక్షన్ అనకూడదు. ఫ్లెక్స్ లో ఉన్నప్పుడు ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ అలైన్ అనుకుంటాం. లైన్ లేదు, ప్రాపర్టీ లేదు అది. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు ప్రాపర్టీ తెలియకపోతే కమాన్ ఈ మోడల్ పాపప్ సెలెక్ట్ చేసుకోండి. సో నౌ ఇక్కడ ఫ్లెక్స్ పెట్టా కదా. ఓకే, ఫ్లెక్స్ స్టార్ట్, ఐ థింక్ ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ ట్రై చేద్దాం. ఓకే, వర్కౌట్ అవ్వలేదు. సో ఎనీ అదర్ ఆప్షన్స్ హియర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, లోపల అలైన్ అవుతున్నాయా, దట్స్ ఓకే. జస్టిఫై కంటెంట్, ఇది కూడా అంతే, ఆ లోపల కంటెంట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. రైట్, డూ వన్ థింగ్, ఈ విడ్త్ హైట్ అలాగే ఉంచి ఐ గో విత్ లెఫ్ట్ జీరో ఫస్ట్ ప్రస్తుతానికి, రైట్ జీరో, సారీ నాట్ రైట్ జీరో, టాప్ జీరో. ఎందుకని మోడల్ వ్రాపే కదా, మోడల్ వ్రాప్ క్లాస్ నేమ్ ఇచ్చాను, సో దానికి నేను ప్రాపర్టీస్ ఇస్తున్నాను. మరి ఎందుకు అప్లై అవ్వట్లేదు వచ్చి ఏంటంటారా, ఇది మోడల్ వ్రాప్. ఓకే, లెఫ్ట్ జీరో, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను, పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. ఓకే, పొజిషన్ రిలేటివ్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, అబ్సల్యూట్ ఇచ్చాను. రైట్, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి అబ్సల్యూట్ ఇచ్చి లెఫ్ట్ ఒక 50% పెట్టుకోండి ప్రస్తుతానికి సెంటర్ అవడానికి. లెఫ్ట్ ఒక 45% టాప్ ఒక 45%. వెరీ గుడ్. అంటే మరి టాప్ ఎక్కువైపోయిందేమో, లెట్స్ గివ్ 10%, లెఫ్ట్ వచ్చి ఒక 35%. మేక్ సెన్స్ సార్. టాప్ నుంచి ఒక 20% ఇచ్చాను అండ్ నాకు మోడల్ పాపప్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు ఈ మోడల్ పాపప్ లో నేను ఇక్కడ లాజిక్ తీసేయండి ప్రస్తుతానికి. ఈ డిఫాల్ట్ హెడర్ లో నేను ముందు ఈ మోడల్ పాపప్ తో వర్కౌట్ అయిపోయిన తర్వాత షో హెడ్ చేసుకుంటాను. సో నేను దీన్ని కామెంట్ చేసేసి లెట్ us టేక్ దట్ మోడల్ పాపప్ హియర్. రైట్, ముందు దీంతో ఇందులో ఉన్న ఫామ్ కూడా క్రియేట్ చేసేసిన తర్వాత అండ్ సైన్ ఇన్ బటన్ కి క్లోజ్ కి పెట్టండి. ఓకే, నా సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఎడ్జెస్ షుడ్ బి కర్వ్ లో ఉండాలి. సో మోడల్ గ్రాఫ్ కి బోర్డర్ రేడియస్ ఐ గివ్ ఇట్ 10 px వచ్చింది.
ఇప్పుడు హెడర్ ఉంది కదా, మన మోడల్ కాంపోనెంట్ లో ఐ హ్యావ్ హెడ్డింగ్. సో దానికి స్టైల్స్ రాసుకోండి. సో మోడల్ వ్రాపర్ లో ఉన్న హెడర్ కి, మోడల్ వ్రాపర్ లో ఉన్న హెడ్డింగ్ కి నేను ప్యాడింగ్ కూడా ఇచ్చుకుంటాను. సారీ, ప్యాడింగ్ వచ్చి ఒక 10 px ఇస్తాను. ఓకే, రైట్. అండ్ అది ఏ ఏ ఎలిమెంట్ లో పెట్టింది, డివ్ లోనే ఉంది డైరెక్ట్ గా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డివ్ ఐ మేక్ ఇట్ H1 వద్దు H2 ఇచ్చుకో. మేక్ సెన్స్. విడ్త్ పెంచుదాం, ఎందుకంటే ఇంకొంచెం లాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. లెట్స్ మేక్ ఇట్ 600. రైట్. టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసుకో. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఎందుకని అలైన్ సెంటర్ అవ్వలేదు? సో H2లోకి వెళ్తే టెక్స్ట్ అలైన్ సెంటర్, ఓకే, దీని విడ్త్ 100%. రైట్. ఓకే, బికాస్ ఆఫ్ డిస్ప్లే ఐ థింక్ ఇట్స్ నాట్ టేకింగ్. డిస్ప్లే తీసేస్తే ఈ 100% కూడా పెట్టండి. రైట్. ఓకే. నా ఇందులో ఫామ్ క్రియేట్ చేయాలి. మనం అనుకున్నట్టు లాగిన్ ఫామ్ రావాలి, అవునా? బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఏదో సమ్ ముందు స్టెప్స్ వచ్చినాయి. అందులో నాకు ఒక బ్లూ కలర్ లేయర్ వచ్చింది, తర్వాత స్టెప్స్ వచ్చినాయి, తర్వాత ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది. క్యూఆర్ కోడ్తో చేయాలి అంటే మళ్ళీ మనము యాప్ కావాలి కాబట్టి ఈ ప్లేస్లో నేను లాగిన్ పెడతాను. ఈ స్టెప్స్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో ముందు లాగిన్ ఫామ్కి అందులో మధ్యలో నాకు ఒక వెరీ సెట్ మోడల్ సిఎస్ఎస్, మోడల్ కాంపోనెంట్, హెడర్ తర్వాత నేను ఇంకొక డివ్ పెట్టుకుంటున్నా. డివ్లో I'm going to say class name is equal to, class name is equal to, I can say with login hyphen panel. అందులో మళ్ళీ 2 సెక్షన్స్ వచ్చినాయి, అవునా? ఒకటేమో స్టెప్స్, ఒకటేమో లాగిన్ ఫామ్. స్టెప్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ దట్ స్టెప్స్ హియర్. నాకైతే ప్రస్తుతానికి స్పేస్ సరిపోదేమో అనిపిస్తుంది, బట్ ఎనీవేస్ పెట్టేదండి, ఎందుకు మళ్ళీ డౌట్గా చేయడం. లెట్స్ గో విత్ H4. సో ఫస్ట్ వచ్చి స్టెప్స్ ఫర్ క్యూఆర్ కోడ్. ఇవి కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే తెచ్చుకోవచ్చు. ఇది మన open Paytm app and tap to scan to the button and point payment. ఓకే, 3 ఆప్షన్స్ పెట్టా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఏదో లైట్ బ్లూ ఇచ్చాడు కదా, సో టేక్ దట్, గో టు దట్ బాక్స్, మెయిన్ కంటెంట్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్జీబీలో సి ఇది. సో కాపీ చేసుకో. సో ఇప్పుడు ఈ లాగిన్ ప్యానల్ అన్నదానికి సిఎస్ఎస్ రాసుకుందాం. డాట్ మోడల్ వ్రాపర్ లో ఉన్న డాట్ లాగిన్ ప్యానల్కి ప్యానల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐ యూజ్ ద కలర్ మాత్రం కాపీ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్. ఓకే, సేవ్. అండ్ మన కాంపోనెంట్ చూద్దాం. కలర్ అయితే వచ్చింది, కొంచెం ఏదో డిస్టర్బెన్సెస్ ఉంది, అంటే ఫాంట్ సైజెస్ కానీ లేకపోతే మరీ అతుక్కుపోయినట్టు అయిపోయింది. వీటి దాంట్లో నాకు చుట్టూ గ్యాప్ వచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే మోడల్ కి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ప్యాడింగ్ హియర్ ఇక్కడ ఇస్తా ప్యాడింగ్. సో అన్నిటికీ నాకు స్పేస్ వస్తాయి అన్నమాట. కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 10 మేక్ ఇట్ 20. అండ్ అలాగే మన మోడల్ లాగిన్ దాంట్లో కూడా కొంచెం ప్యాడింగ్ ఇచ్చుకోండి, ఇంత నీట్గా ఉంటుంది. ఐ విల్ గివ్ 10 px హియర్. ఫాంట్ సైజెస్ మీ ఇష్టం. ఇప్పుడు లాగిన్ ప్యానల్లో ఉన్న వాటిలన్నిటికీ కలిపి నేను మళ్ళీ స్పెసిఫిక్గా ఏం రాయట్లేదు, రాయాల్సి వస్తే రాయాలి ఖచ్చితంగా. సో నేను ప్రస్తుతానికైతే ఐ మేక్ ఇట్ 12 px. హెడ్డింగ్ అలాగే ఉంది, కింద ఉన్న టెక్స్ట్ ఇది అయిపోయింది. కానీ సాయి 1 2 3 వచ్చినాయి కదా, 1 2 3 వస్తే బాగుంటుందేమో కదా అంటే, go to your component, instead of UL keep it OL, order list, unorder list. Now see what to do. ఓకేనా? ఇది లెఫ్ట్ సెక్షన్. లాగిన్ ప్యానల్లో నేను మళ్ళీ ఇందులో డివైడ్ చేస్తా చూడండి. డివ్ ఇది సెక్షన్, క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ సెక్షన్ అంటే స్టెప్స్. ఈ స్టెప్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి, దాంట్లో నాకు లాగిన్ ఫామ్, క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు లాగిన్
ఫామ్. సో ఈ లాగిన్ ఫామ్ లో నేను ఇప్పుడు నా లాగిన్ ఫామ్ ఏదైతే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అనుకుంటున్నానో విత్ బటన్ అది రావాలి. సరే, ఇప్పుడు లాగిన్ ప్యానల్ ఉంది కదా, మరి అది టూ సెక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తుందా? ప్రస్తుతానికి అయితే ఇన్పుట్ తీసుకోండి. ప్రస్తుతానికి టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్, జస్ట్ టెక్స్ట్, క్లోజ్. కిందకి వచ్చింది చూసారా? సో లాగిన్ ప్యానల్ కి నేను ఏం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడతాను, ఎందుకంటే చైల్డ్స్ ఆటోమేటిక్ గా నాకు ఇది అయిపోతాయి. సారీ, డిస్ప్లే ఫ్లెక్స్ సైడ్కి వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు అందులో ఫామ్ క్రియేట్ చేయండి. మనం ఆల్రెడీ ఫామ్ కాంపోనెంట్ అయితే ఒకటి క్రియేట్ చేసి పెట్టాం, రైట్? అది యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మోడల్ కాంపోనెంట్ లో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్. ఇప్పుడు ఈ డిఫాల్ట్ హెడర్ ఇవి కూడా కొద్దిసేపు పక్కకు పెట్టండి. గో టు యువర్ ఫామ్ కాంపోనెంట్. ఓకే, ఫామ్ కాంపోనెంట్ లోకి వెళ్తే మీకు ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. అవునా? సో మన కాన్ఫిగ్స్ లో ఫామ్స్ లోకి వెళ్ళి లాగిన్ ఫామ్ లోకి వెళ్ళండి. వెళ్తే నాకు ఎన్ని వద్దు, సెలెక్ట్ ఇవన్నీ నిన్న మనం జస్ట్ ఐడియా కోసం మనం క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ డిలీట్. నాకు కావాల్సింది లాగిన్ ఫామ్ లో. ఓకే, లాగిన్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సరిపోయింది కదా? సో గో టు యువర్ కాంపోనెంట్. ఇక్కడ యూజ్ దట్ లాగిన్ ఫామ్ ఆఫ్ ఇంపోర్ట్ ఫామ్. ఓకే, ఫామ్ కాంపోనెంట్. ఏం రాశాను అక్కడ ఫామ్ కాంపోనెంట్ లో? ఫామే కదా. ఇంపోర్ట్ ఫామ్ ఫ్రమ్ డాట్ స్లాష్, డాట్ స్లాష్, డాట్ స్లాష్, డాట్ స్లాష్ ఫామ్ లో. దట్స్ ఇట్. ఫామ్ వస్తుంది డైరెక్ట్ గా. సో టేక్ దట్ ఫామ్, ప్లేస్ ఇట్ హియర్. టైప్ పెరామ్స్ ఈజ్ అన్డిఫైన్డ్, అంటే నేను పెరామ్స్ ఏం పంపించట్లా. సో లాగిన్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకొని, ఇది కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి, ఎందుకంటే ఏమైనా కొంచెం తేడా వచ్చినా మొత్తం ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఎక్స్పెక్టింగ్ పెరామ్స్, రైట్? సో యాక్చువల్గా లూప్ కూడా ఇక్కడ చెయ్యాల. కొంచెం ఈ లాగిన్ ఫామ్ కూడా మనం కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ అన్నది నేను ట్రై చేస్తున్నా. 1 సెకండ్. కొంచెం దీన్ని కూడా, ఈ ఫామ్ కాంపోనెంట్ కూడా కొంచెం మనం ఫార్మాట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ ఎరైజ్ చేసేంత ఇస్తున్నప్పుడు ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, దీన్ని పక్కకు పెడదాం. నేను దీన్ని ఆఫ్లైన్ లో నేను మాడిఫై చేసిన తర్వాత రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎ ఫామ్ ట్యాగ్ నేను డైరెక్ట్ గా ఫామ్ ఇక్కడ యూజ్ చేసేసుకుంటాను. సో ఎలా యూజ్ చేసుకుంటానంటే, రిమూవ్ దిస్ ఆల్సో. సో నా ఇంపోర్ట్ మై లాగిన్ ఫామ్, లాగిన్ హైఫన్ ఫామ్. కదా, ఫామ్ తీసేయండి. ఈ లాగిన్ ఫామ్ లో లాగిన్ ఫామ్ కదా, లాగిన్ ఫామ్ తెచ్చుకుని మనం లాస్ట్ టైం చేసినట్టే మ్యాప్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డాట్ లెంగ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ డాట్ మ్యాప్. అండ్ ఇందులో నాకు వచ్చేది ఈచ్ ఐటమ్. సో ఇట్స్ గోయింగ్ టు బి రిటర్న్ ఇన్పుట్ type is equal to set of item dot type. అండ్ ఇన్పుట్ డైరెక్ట్ గా తీసుకోకూడదు, నాకు ఫ్రాగ్మెంట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫ్రాగ్మెంట్ లో లేబుల్ కూడా పెట్టాలి కదా మరి నేను, అందుకని. సో లేబుల్ ఇన్పుట్ టైప్ సరిపోయిందా? సో లేబుల్లో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఐటమ్ డాట్ లేబుల్, ఐటమ్ డాట్ లేబుల్, లేబుల్. ఓకే, సో ఇక్కడ కూడా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ డాట్ నేమ్. And if you want to give an ID is equal to expression item dot. ఓకేనా? నా ఇక్కడ ఐడికి నేను యాక్సెసిబిలిటీ గురించి ఫస్ట్ లో మాట్లాడే, ఇక్కడ ఫర్ పెట్టాలి. ఫర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఐటమ్ డాట్ ఐడి. ఈ ఐడి ఈక్వల్ అయితేనే యాక్సెసిబిలిటీ అనేది పనిచేస్తుంది. సో లెట్స్ గో అండ్ సీ. చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసింది. అలైన్మెంట్ సరిగ్గా లేదు. లెట్స్ మేక్ ఇట్ అలైన్మెంట్. ఓకే, అలైన్మెంట్ కోసం ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనము రియాక్ట్ స్టాక్ ఉంది మన దాంట్లో.
నేను మోడల్ని జస్ట్ నేను మీకు చూపిస్తున్నా అంతే ఎలా చేయాలని. సో ఇక్కడ నేను రో తీసుకుంటాను ఫ్రమ్ రియాక్ట్ స్ట్రాప్ యూస్ చేసుకోవచ్చు కదా. సో ఆ రోని తీసుకుని ఎప్పుడైతే మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్ పెట్టానో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ఐ యూస్ దట్ రో. సరిపోద్దా? రో క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా 1 by 1 క్రియేట్ అయ్యింది. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత నాకు లాగిన్ బటన్ కావాలి కదా. సో కీప్ ఏ బటన్ సే లాగిన్. ఓకే, కొంచెం స్టైలింగ్ చేయండి. సో లాగిన్ ఫామ్ కి కొంచెం ప్యాడింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో గో టు యువర్ సిఎస్ఎస్ డాట్ మోడల్ ర్యాప్ లో ఉన్న లాగిన్ ఫామ్ కి ప్యాడింగ్ ఒక 10 పిక్స్ ఆల్ సైడ్స్. ఇంకొంచెం పెంచచ్చు. సో లెఫ్ట్ రైట్ పెంచుతాను, టాప్ బాటమ్ మాత్రం అంతే ఉంచుతాను. సో ఐ విల్ మేక్ ఇట్ 20 పిక్స్. ఇంకొంచెం 25 ఆర్ 30 పక్కకు వచ్చింది. నా ఇప్పుడు లాగిన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం మాడిఫై చేసుకుందాం. మనం నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. సో దీనికి క్లాస్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు లాగిన్ బిటిఎల్. గో టు యువర్ సిఎస్ఎస్ మోడల్ వ్రాపర్ లో ఉన్న లాగిన్ బటన్ కి ప్యాడింగ్ 10 px బోర్డర్ 0 అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ డార్క్ బ్లూ ఏదో ఉంది కదా, ఆ కలర్ ఇచ్చుకుందాం. ఈ కలర్ నాకు నచ్చింది అందుకని. ఓకే, ఇది లైట్ బ్లూ. సో దాని మీద హెచ్ ఓవర్ అయినప్పుడు ఓకే డార్క్ బ్లూ ఈ కలర్. ఓకే, సో ఐల్ టేక్ దట్ background color is hash so and so, color will be white hash header. Yep, now go and see. There you go, login button బాగుందా, నీట్గా వచ్చింది. ఇన్పుట్స్ కూడా కొంచెం ప్యాడింగ్ ఇచ్చుకోండి. లాగిన్ ఫామ్ లో ఉన్న ఇన్పుట్ కి లిటిల్ ప్యాడింగ్ ఇద్దాం. లాగిన్ ఫామ్ లో ఉన్న ఇన్పుట్స్ కి ప్యాడింగ్ ఒక 5 px. దట్ వర్క్స్ బాగుంది. ఓకే, బటన్ కి కొంచెం మార్జిన్ టాప్ ఇచ్చుకోండి. అంటే కలిసిపోయినట్టు ఉంది కాబట్టి జస్ట్ వాంట్ టు సే మార్జిన్ టాప్, చిన్న గ్యాప్ వచ్చింది. ఓకే కదా, నా లాగిన్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సై ఫాంట్ ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, ఏమైనా మంచి ఫాంట్ పెట్టుకుందామా? ఎస్, రియల్ టైంలో మీరు ఫాంట్ యూజ్ చేసుకోవాలి అంటే మీకు ఆ ఫాంట్ ఏంటో వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీకు మీరు ఓన్గా చేసుకుంటే కనుక గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఫాంట్ తెచ్చి పెట్టుకోండి. గూగుల్ ఫాంట్స్లో జనరల్గా నేను రోబోట్ కానీ అలాంటి డిఫాల్ట్ ఫాంట్స్ వాడుతుంటాను. రోబోట్ ఇది కొంచెం బాగానే ఉంటుంది నాకు నాకు తెలిసి. సో ఇందులోకి వెళ్తే యూ కెన్ సీ సమ్ ఇంపోర్టింగ్ స్టేట్మెంట్. సో మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే యూ కెన్ సీ సమ్ ఇంపోర్ట్. రిజల్ట్ ఇంపోర్ట్ డౌన్లోడ్ అడుగుతున్నాడు. డౌన్లోడ్ చేయాలి. సో ఇట్స్ ఆస్కింగ్ టు డౌన్లోడ్. ఓకే, ఐ డోంట్ వాంట్ డౌన్లోడ్. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు ఇక్కడ. మార్చాడేంటి? ఐమ్ సారీ. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంపోర్ట్లోకి వెళ్ళి ఈ ఇంపోర్ట్ని కాపీ చేసుకోండి. మన ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, కామన్ సిఎస్ఎస్ లేదా యాప్ డాట్ సిఎస్ఎస్ లోనే పెట్టుకోవచ్చు. మీరు యాప్ డాట్ సిఎస్ఎస్ లో డైరెక్ట్గా నేను వెళ్ళి ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ మై దిస్ ఫాంట్. గూగుల్ ఫాంట్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకుని డైరెక్ట్గా స్టార్ అన్న అంటే అన్ని ఎలిమెంట్స్ కి ఇదే ఫాంట్ అప్లై చేయి అని చెప్పి పెట్టి కింద నాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇక చూడండి, ఇది ఫాంట్ ఫ్యామిలీ రోబోట్. జస్ట్ టేక్ దిస్, ఇది అప్లై చేసి ఇప్పుడు మీ టెక్స్ట్ చూస్తే ఆ ఫాంట్ అప్లై అయిపోయి కొంచెం నీట్గా ఉంటుంది కదా. ఇటాలిక్ అప్లై అయిపోయింది. వై ఇటాలిక్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇటాలిక్ వద్దు నాకు. ఐ థింక్ కొంచెం మనం దీన్ని మార్చాల్సి వస్తుంది. సో ఇటాలిక్. ఓకే, 2 ఫాంట్స్ యాడ్ అయిపోయినాయి, నాకు 2 వద్దు, ఒకటి చాలు. ఓకే, రెగ్యులర్ ఇటాలిక్ బ్లాక్. సారీ. సో ఇక్కడ నాకు
ఇది తీసని చెప్తాను, డిలీట్ అవ్వట్లా. ఓకే, అచ్చా. ఓకే, ఆల్ గో విత్ రెగ్యులర్ దిస్ వన్. అయితే ఇవన్నీ తీసేద్దాం. థిన్ వద్దు, ఇటాలిక్ వద్దు, ఎక్స్ట్రా థిన్ సంతం ఇదంతా వద్దు, ఇటాలిక్ వద్దు, మీడియం ఉంచుదాం, సెమీ బోల్డ్. దట్స్ ఫైన్, ఇది ఎంచుకోండి. ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ ఓన్లీ దిస్ స్టేట్మెంట్. ఇంపోర్ట్ స్టేట్మెంట్ మాత్రం మార్చుకో. సేవ్. సరే, ఫాంట్ మాత్రం అదే ఉండిపోయింది. ఫాంట్ ఫ్యామిలీ ఐ వాంట్ రోబోట్. ఓకే, remove. Okay, now what I'll do, I'll use, this is thin italic, light కాదు, కొంచెం రెగ్యులర్ కావాలి. ఇది ఇది పెట్టుకోండి, వచ్చింది. ఓకే, అందులో ఇంపోర్ట్ స్టేట్మెంట్లో ఐ టేక్ దిస్. ఇంపోర్ట్ స్టేట్మెంట్ మార్చుకోండి, కొంచెం స్టడీ చేసుకుంటే చాలు. యా, నా నా ఫాంట్ నేను అనుకున్న రోబోట్ ఫాంట్ అప్లై అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసింది చూసారా, లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, క్లికింగ్ ఆన్ లాగిన్, యువర్ లాగిన్ ఫామ్ ఇస్ రెడీ. బట్ కొంచెం ఇంకా స్టైలింగ్ చేయాలి. ఐ డూ దట్, రైట్. కింద బై సైనింగ్ ఏయో టెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా పెట్టుకోవచ్చు. గో టు ద మోడల్, లాగిన్ ఫామ్ లోకి వెళ్ళి తీసేయండి ఇది. మోడల్ కాంపోనెంట్ లోకి వెళ్ళి ఆఫ్టర్ దిస్ ఐమ్ గోయింగ్ టు టేక్ ఏ ఫుటర్. సో ఇక్కడ వరకు లాగిన్ ప్యానల్, అది హెడర్ అయితే ఐమ్ గోయింగ్ టు టేక్ ఏ న్యూ డివ్, సే ఫుటర్. అందులో నేను టెక్స్ట్ పెట్టుకున్నాను, క్లాస్ నేమ్ ఫుటర్. ఓకే, ఫుటర్ వచ్చిందా? నా అంటే కొంచెం ప్యాడింగ్స్ మార్జిన్స్ మీరు కరెక్ట్ గా వాడుతుంటే అది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూసారా, టు క్రియేట్ ఆ డౌన్లోడ్, ఇది ఏంటంటే మొబైల్ యాప్స్ కోసం. మీకు కావాలి అంటే ఇది కూడా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ఇది కూడా పెట్టేస్తా. ఓకే, కింద ఇంకొక డివ్ పెట్టి, ఓకే, క్లాస్ ఇస్ ఈక్వల్ టు మొబైల్ యాప్స్, సారీ మొబైల్ యాప్ అని చెప్పి పెట్టి, అది జస్ట్ తర్వాత నేను మళ్ళీ ఫార్మాట్ చేసుకుంటా, ఆఫ్లైన్లో చేసి మీకు కోడ్ ఇస్తాను, డోంట్ వరీ. సో అది కూడా పెట్టేసాను, బాగానే ఉంది. కానీ ఇక్కడ నాకు వచ్చిన దాన్ని ఎలా క్లోజ్ చేస్తే ఫంక్షనాలిటీకి రండి. ఫామ్ అయితే ఇంకా సిఎస్ఎస్తో కాబట్టి మీరు తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని సిఎస్ఎస్తో మీరు ఫార్మాట్ చేసినా పర్లేదు. ప్రస్తుతానికి ఫంక్షనాలిటీకి వద్దాం మళ్ళీ. సిఎస్ఎస్ కాకుండా మనం ఈ మోడల్ని క్లోజ్ చేసేయండి మొత్తం. గో టు యువర్ హెడర్ కాంపోనెంట్. హెడర్లోనే కదా ఉంది మెయిన్ మోడల్. వేర్ ఇస్ మై హెడర్? డిఫాల్ట్ హెడర్లో, డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్లో దీన్ని ఎనేబుల్ చేసి దీన్ని డిజేబుల్ చేయండి. డిఫాల్ట్గా మీకు ఏం కనబడదు. ఓకే, సో వెన్ యూ క్లిక్ ఆన్ సైన్ ఇన్ మీకు మోడల్ పాపప్ వచ్చింది. ఇక్కడ వరకు అబ్సల్యూట్లీ ఫైన్. బట్ మరి ఎలా క్లోజ్ చేస్తాం? మళ్ళీ క్లోజ్ అవ్వాలి కదా. మరి క్లోజ్ అయ్యే ఫంక్షనాలిటీ కూడా కావాలి కదా మనకి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మోడల్ పాపప్లో నేను ఇంకో హెడర్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సే క్లోజ్ బటన్. ప్రస్తుతానికి అయితే క్లోజ్ అని పెడతాను. బట్ దానికి మనము ఎక్స్ మార్క్ ఇచ్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నేను ఇంకో ఫాంట్ అవసరం వాళ్ళ ఐకాన్స్ చూపించలా మీకు. సో ఐ కాంట్ షో యూ దట్ రైట్ అవే. ఓకే, నేను ఇక్కడ ఇంకొక బటన్ పెట్టుకుంటానండి. ప్రస్తుతానికి బటన్ పెడుతున్నా, సే క్లోజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బటన్ క్లోజ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఫంక్షనాలిటీ చేసేయండి, లేదా క్లోజ్ మరి పెద్దగా కనబడుతుంది సాయి, కొంచెం పెడదామంటే ఎక్స్ పెట్టాను. ఇది కొడితే క్లోజ్ అయిపోవాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీనికి మరి ఈవెంట్ కావాలిగా, మోడల్ కాంపోనెంట్లోకి దీనికి ఈవెంట్ కావాలి కదా. సో దానికోసం మనము ఇక్కడ ఎప్పుడైతే మోడల్ని మీరు పంపిస్తున్నారో షో హైడ్ అని, ప్రాప్స్ డాట్ మోడల్ అని, దీని సెట్టర్ మెథడ్ కూడా మీరు పంపించుకోవాల్సి వస్తుంది ఈ చైల్డ్కి. మరి అక్కడ క్లోజ్ చేస్తే మరి హైడ్ అయ్యిందో లేదో దీనికి తెలియాలి కదా, రైట్. సో ఈ డిఫాల్ట్ హెడర్లో ఉన్న చూడండి లాజిక్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యాక్చువల్గా ఇప్పుడు చైల్డ్ టు పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. పేరెంట్ టు చైల్డ్ ఎలా చేశాను, ప్రాప్స్ ద్వారా పంపించేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను చేయాల్సిన టాస్క్ ఎలా వచ్చింది, చైల్డ్లో బటన్ పెట్టి చైల్డ్లో క్లోజ్ కొడితే పేరెంట్లో ఉన్న సెట్ షో మోడల్ అన్న దానికి అప్డేట్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. అప్పుడు కాన్స్టెంట్ క్లోజ్ మోడల్, ఓకే, హ్యాండ్లర్ ఇస్ ఈక్వల్ టు, ఓకేనా, క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ అన్నప్పుడు దీన్ని డిఫాల్ట్గా తీసుకుంటూ ఫాల్స్ సెట్ చేసేయండి. డిఫాల్ట్ ఫాల్స్. బట్ దీన్ని పంపించుకుని మరి అక్కడ యూజ్ చేయాలి కదా. సో దేర్ యూ గో.
పంపించారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి డిఫాల్ట్ కాంపోనెంట్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ప్రాప్స్ లో యూ నీడ్ టు పాస్ ఓకే క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్. సారీ, ఓకేనా, క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ని పంపించారు. సో ఈ క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ని మోడల్లోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ ద ప్రాప్స్, పాస్ ద ప్రాప్స్ హియర్. Okay, now go to the model component, expect the props, and e button on click లో on click is equal to props dot close event handler. ఆ మెథడ్ కాల్ చేశారు. ఇది ప్రాప్ డ్రిల్లింగ్ అంటే పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్, అది చైల్డ్ టు పేరెంట్స్ అలా డ్రిల్ చేసుకుంటూ వచ్చాయి. బట్ దీనికన్నా బెస్ట్ వే ఏంటంటే మనం చేయాల్సింది స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుంటే, ఏదో కంటెక్స్ట్ ఏపీఐ కానీ లేకపోతే రెటెక్స్ కానీ యూజ్ చేసుకుంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఇంత ఇంత లెంగ్తీ చేసుకోగలదు. బట్ మనం ఇంకా కంటెక్స్ట్ కానీ దీనికి కానీ రాలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఇన్ దిస్ వే. ఓకే, క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ ఇస్ నాట్ డిఫైన్డ్. అక్కడ డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్ లో క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ కదా, క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ ఏది ఉంటుంది? ఎస్ కరెక్టే కదా, మరి ప్రాప్స్ కదా, అది ప్రాప్స్ డాట్. ఓకే, క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ ఇస్ నాట్ డిఫైన్డ్. అక్కడ ఇక్కడ తేడా చేసాం, చిన్నదే మిస్టేక్. లెట్ మీ షో యూ. సో కన్సోల్లోకి వెళ్ళండి, అన్క్యాచ్ ఎక్కడంట ఇవన్నీ వార్నింగ్స్. సో అబోవ్ ఎర్రర్ అక్కర్డ్. సో డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్, ఓకే, డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్ అక్కడే ఉన్నా. సో ఇక్కడ నాకు ప్రాప్స్ కి ఓకే కంటైనర్ నుంచి క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ అని పంపించారు. దాని నుంచి డిఫాల్ట్ కాంపోనెంట్ లోకి వచ్చి క్లోజ్ మోడల్ హ్యాండ్లర్ కరెక్టే కదా. ఓకే, తీసుకొచ్చారు అండ్ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఇట్ యాజ్ అ క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్. అది మోడల్లోకి వెళ్తే ప్రాప్స్ లో నుంచి గో టు ద మోడల్ కాంపోనెంట్ క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్. ఇదంతా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఎలా వర్కౌట్ అయింది? ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, సారీ. ఇప్పుడు చూసారా, సైన్ కొట్టే క్లోజ్ మార్క్ కొడితే హైడ్ అయిపోతుంది. అంటే మన ఫంక్షనాలిటీ మోడల్ పాపప్ మన ఓన్ గా చేసాం. ఇది మన రియాక్ట్ స్టాప్ తో చేసింది కాదు, మన ఓన్ మోడల్. అయిపోయిందా మోడల్ కాంపోనెంట్? ఐ మీన్ మోడల్ చేసాము, లాగిన్ ఫామ్ కూడా తీసుకొచ్చాం డైనమిక్ గా. కొంచెం అలైన్మెంట్స్ ఉన్నాయి. నేను ఈ అలైన్మెంట్స్ అన్ని నేను కంప్లీట్ చేసి నేను కమిట్ చేస్తాను కోడ్ గిట్లో, డోంట్ వరీ. నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మనం గెట్ చేసుకుని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగిన్ కొట్టినప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ లో పంపించి ఒక జేడబ్ల్యూటీ టోకెన్ అన్నది క్రియేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, సో ప్రస్తుతానికి ఇంకా మనం జేడబ్ల్యూటీ టోకెన్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఏమి బ్యాక్ ఎండ్ రాయట్లేదు కాబట్టి నోడ్ జేఎస్ అదిని. సో ప్రస్తుతానికి అయితే డమ్మీగా క్రియేట్ చేస్తాను, ఓకేనా. ఎక్కడో చోట స్టోర్ చేసి పెడతా ఒక జేసన్ లో, డమ్మీ జేసన్ లో. ఓకే, అర్థమైందండి? ఎనీ క్వశ్చన్ స్టిల్ నా ఇన్ దిస్ మోడల్ కాంపోనెంట్? మోడల్ పాపప్ చేసి దీన్ని అడ్జస్ట్ చేయడానికి వీటికి మనం కొంచెం వర్కౌట్ చేసాం కదా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. ఇక్కడ లెఫ్ట్ కూడా 40-30 ఇచ్చా కదా, వీ కెన్ రెడ్యూస్ దట్. సార్ చెప్పండి చెప్పండి. సో ఈ మోడల్ పాపప్ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయండి? వైల్ లోడింగ్ జరగడం ఏమైనా ఇష్యూ వస్తుందా సార్? ఉండదు కదా, నేను అందుకే కదా ఒక ఫ్లాగ్ పెట్టి ఆ కాంపోనెంట్ లోడ్ అవ్వాలా వద్దా అనేది నేను చూస్తున్నాను. నేను డిఫాల్ట్ కాంపోనెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిఫాల్ట్ గా నేను ఆ కాంపోనెంట్ ని లోడ్ చేయట్లా. అవును, యాక్చువల్గా అయితే మీకు ఈ మోడల్ షో మోడల్ అనేది ట్రూ అయినప్పుడు ఈ మోడల్ పాపప్ అనేది లోడ్ అవుతుంది, లోడ్ అయ్యి రెండర్ అవుతుంది. సో పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఈ రియల్ టైమ్ సినారియోలో ఎక్కువ మోడల్ పాపప్ ని యూజ్ చేస్తున్నాక ఇష్యూస్ వస్తున్నాయా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చెప్తున్నా సార్. ఇష్యూస్ అయితే వస్తాయి. ఎక్కడంటే లెట్ మీ